హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్న మధ్యాహ్నం నుంచి షూట్ చేసిన వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ నేను ఎగ్ను ములంకాడ పులుసు చేశాను. మా హర్ష అయితే తినలేదు. తిన్నని గోల పెట్టి ఏడ్చుకొని, అందుకే ఆ ముఖం చూడండి ఎలా ఉందో, ఏడ్చుకొని వామ్ రైస్ చేయమని చెప్పి నన్ను సతాయించేశాడు. ఇంకా అస్సలు తినడండి ఎగ్. ఏంటో ఈ పిల్లడు, నాకు అస్సలు అర్థం కాదు. నార్మల్గా గేమ్స్ ఆడే పిల్లలైతే ఎగ్ తింటే మంచిదంటారా? మా హర్ష అసలు ఎగ్ తినడండి బాబోయ్. సో వామ్ రైస్ అయితే ఇక్కడ ఇంకా చేసినంత వరకు ఒప్పుకోలేదు, ఏడ్చుకొని నాకు వద్దనేసే గోల పెట్టాడు. ఇంకా తిన్ననేసాడు అన్నం అయితే. అంతైనా సరే పిల్లలు తినకుండా మనం తినలేం కదండి. సో అందుకని చెప్పి ఇంకెందుకు గోల, వీడు తినడు అని చెప్పి వామ్ రైస్ అయితే మళ్ళీ నన్ను చేయను, నేను చేస్తా అంటాడు. అవి తుల్లుతాయి కదా, అమ్మ తుల్లిపోతున్నాయి అంటాడు. ఇంకా వంటగదిలో ఉంటానే ఉంటాడు అన్నమాట. సో వామ్ రైస్ అయితే చేసి ఇచ్చానమాట ఇక్కడ వాడికి. ఇంకా ఒప్పుకోడండి, చెయ్యకపోతే తినడు కూడానా. చేసి ఇచ్చేసామనుకో హ్యాపీగా కర్డ్ వేసుకొని తినేసాడు. అందులో ఇంకే గోల లేదన్నమాట. చేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ గేమ్ సేమ్ ఓల్డ్ స్టోరీ అన్నమాట. అయితే నిన్న ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్ అంటే ఏం లేదు, సాటర్డే అయితే మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. సో ఏం చేసుకోకపోయినా బట్టలు అయితే తీసుకోవాలి కదా. బట్టలు తీసుకోవాలి, జస్ట్ ఆఫీస్లో కొంచెం అడుగుతూ ఉంటారు కదా. ఇక్కడైతే మేము ఈవినింగ్ వెళ్ళామండి. ఎంవీపీ దగ్గర టీమ్ రగ్బీ అని చెప్పి షాప్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారు. బ్రాండెడ్వే ఉన్నాయన్నమాట. బాగుంది, కలెక్షన్ అయితే కూడా చాలా బాగుందన్నమాట. క్లాతింగ్ అది కూడా మంచి లెనిన్ క్లాత్స్ ఉన్నాయి, ఫ్లోరల్ ఉన్నాయి, చాలా బాగుందండి అసలు. ఇక్కడైతే తీసుకోవడానికి వెళ్ళాము. మగవాళ్ళ బట్టలు కూడా బేగా తెమలమండి. తెమలము అంటే నేనైనా మా హస్బెండ్ అయినా కొంచెం స్ట్రౌట్గా ఉంటాం కదా, ఏది ఒక పట్టాన ఫిట్ అవ్వదన్నమాట. అక్కడ క్లాత్ ఇష్యూ కాదు, మెటీరియల్ ఇష్యూ కూడా కాదు, సైజ్ ఇష్యూ అన్నమాట. ఏది ఒక పట్టాన ఫిట్ అవ్వదు. అలాగే తీసుకున్నాం. ఇక్కడ ఆఫర్ కూడా ఉందండి, ఇది ఎంవీపీ దగ్గర ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే వెళ్ళొచ్చు. బై 3 get 2 ఆఫర్ ఉందన్నమాట. సో అలాగే 2 ఫ్యాంట్స్ 3 షర్ట్స్ తీసుకున్నాం అన్నమాట. ఆఫర్ అయితే మొత్తం కలిపి 3,500 అయింది అంతే, బిల్ కూడా ఎక్కువ అవ్వలేదు. సో ఇక్కడైతే 2 ఫ్యాంట్స్ 2 షర్ట్స్ 3 షర్ట్స్ తీసుకున్నాం అన్నమాట. లెనిన్ షర్ట్ ఒకటి, నెక్స్ట్ ఫ్లోరల్లో 2 షర్ట్స్ తీసుకున్నాం. ఆ ప్రింట్ అయితే బాగుంది అన్నమాట, ఫ్లోరల్ కాదు ప్రింటెడ్లో. బై 3 get 2 ఆఫర్ ఉందన్నమాట. సో బాగున్నాయండి బట్టలు అయితే. ఇక్కడైతే నేను ఈ మెరూన్ షర్ట్ ఒకటి, అది లెనిన్ అన్నమాట మెరూను. ఈ 2 ప్రింటెడ్వి ప్యాంట్లు, 2 షర్ట్ ఇంకో షర్ట్, 2 షర్ట్లు అయితే ప్రింటెడ్ వచ్చాయి. ఆ ప్రింటెడ్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. క్లాతింగ్ అది కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది. ఫస్ట్ అక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గర పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు పర్ఫ్యూమ్ కనబడితే అస్సలు ఆగనమాట. సో ఇది మా హస్బెండ్ షాపింగ్ కదా, ఆయన కోసం అని చెప్పి నేను డెన్వర్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరాం. నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేయాలంటే కొంచెం కష్టం. సో రైస్ కొంచెం ఉంది, అలా అని చెప్పి నేను సాగర్ నగర్లో టర్కిష్ కబాబ్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. మెయిన్గా తందూరి ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి. సో నేను అక్కడి నుంచి బిర్యానీ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ శుభ్రంగా తినేసి నిద్రపోయాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయ్స్.